గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్ సారీస్ క్రియేషన్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకోకుండా ఆలూ ఫ్రై ఇది చాలా బాగుంటుంది. పప్పులోకి, సాంబార్, రసమన్నంలోకి నంచుకోవడానికి. సో ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసేసుకుని కడిగేసుకుని ఇలా స్ట్రైనర్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందనమాట. ఈ ఆలూ ముక్కలు, బంగాళదుంప ముక్కలు తడన్నది లేకోకుండా ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక మసాలా పొడి అయితే తయారు చేసుకోవాలన్నమాట. దానికోసం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5 ఎండుమిరపకాయలు, ఒక స్పూను జీలకర్ర, ఎండు కొబ్బరి, ఒక 4 to 5 స్పూన్స్ పుట్నాలు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు వేసి వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలన్నమాట. పొటాటో కొంచెం ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా చక్రాల్లాగా కట్ చేసుకుని ఈ విధంగా ఇందులో వేసుకుని వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది, 1/2 కిలో బంగాళదుంపలకేమో. ఈ విధంగా పొటాటో పీసెస్ అన్నీ కూడా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఆయిల్ మొత్తం తీసేసుకొని ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని తీసేసుకున్న పొటాటో అండ్ ఆనియన్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకొని మనం ముందు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఇదంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కారం అలాంటివి ఇంకా ఏమీ యాడ్ చేసుకోకర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది పౌడర్ చేసుకున్నప్పుడు ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకుందాము. వెలిగించుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం ఆ పౌడర్ అంతా కలిసే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ కూడా ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 minutes ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు గ్యాస్ అన్నది ఆన్లో ఉండకూడదు, లేకపోతే ఈ పౌడర్ అంతా కూడా మాడిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను. నేను సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేసుకున్నాను. చూడండి, క్రిస్పీగాను పొటాటో లోపలంతా కూడా మగ్గిపోయి ఇదేమో రైస్లో కలుపుకోవడానికి పౌడర్గా ఎంత బాగుందో. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.